ఎవరైతే మత మార్పిడి చేసుకుంటారో మరి వారికి ఎస్సీ హోదా ఉంటుందా ఉండదా అనే అంశం గురించి మనం తెలుసుకుందాం. 1950 మన రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే హిందువులు గాని, సిక్కులు గాని, బౌద్ధులు గాని ఆ మతాలకు సంబంధించిన వాళ్ళని షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సీలుగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే మత మార్పిడి చేసుకుంటారో, సపోజ్ ఎవరైనా సరే ఎస్సీలు ఇప్పుడు హిందుత్వం నుంచి క్రిస్టియానిటీ గనక మారినా, లేకపోతే హిందుత్వం నుంచి ఇస్లామిక్ వ్యక్తిగా మారినా, అంటే ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఎస్సీలుగా పరిగణించడం అనేది ఉండదు. వాళ్ళ యొక్క ఎస్సీ హోదాని కోల్పోయి వాళ్ళు బీసీసీ కేటగిరీలోకి వాళ్ళు వస్తారు. అయితే బీసీసీ వాళ్ళకి ఏవైతే రిజర్వేషన్స్ ఉంటాయో, ఏవైతే హక్కులు ఉంటాయో అవి వీళ్ళకు ఉంటాయి. కానీ మళ్ళీ ఎస్సీగా ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఉండవు. అయితే దళిత క్రిస్టియన్స్ కూడా ఎస్సీ వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్ ఇవ్వాలి, ఆ హక్కులు ఉండాలి, ఆ రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి చాలా మంది దళిత క్రిస్టియన్స్ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది పిటిషన్స్. దాన్ని అధ్యయనం చేయడానికి కేజీ బాలకృష్ణ కమిషన్ అనేది కూడా గట్టిగానే వర్క్ చేస్తుంది. అయితే ఎవరైతే ఎస్సీ హిందువులుగా ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మతం మారారు కాబట్టి వాళ్లకు బెనిఫిట్స్ ఇచ్చేస్తే మేము ఎప్పటి నుంచో దాంట్లో ఉన్నాం కాబట్టి మాకున్న బెనిఫిట్స్ వెళ్ళిపోతాయి, మాకున్న రిజర్వేషన్స్ పోతాయని చెప్పేసి పెద్ద కాంట్రడిక్షన్స్ అనేవి నడుస్తుంది. శ్రీశైలం దేవాదాయ శాఖలో ఒక అతను హిందూ అని చెప్పేసి జాబు కొట్టడం జరిగింది. అయితే కొన్ని రోజులైన తర్వాత అతను ఆచారాలు, అతని సాంప్రదాయాలు చూసిన తర్వాత అతను క్రిస్టియన్ అని చెప్పేసి అతను జాబ్లోకి వెళ్ళి తీసేసి అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ తర్వాత ఏం చేశారంటే కోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ఎందుకంటే ఆధారాలు సేకరించారు, అతను చర్చికి వెళ్ళడము, ప్రేయర్స్ చేయడము, అతని ఇంట్లో ఈ జీసస్ ఫోటో పెట్టుకోవడం, ఇలాంటి మత ఆచార సాంప్రదాయాలు అలా పాటించినా కూడా వాళ్ళు క్రిస్టియన్స్ కి వస్తారని చెప్పేసి పరిగణించి అతను హిందూ అని చెప్పేసి ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ తీసుకున్నాడని చెప్పేసి అతను జాబ్ తీసేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ దేవాదాయ శాఖలో హిందువులకు మాత్రమే అవకాశం ఇస్తారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. దాంట్లో కోర్టును తప్పుపట్టాల్సిన అవసరం అయితే లేదు.